14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్ళు కలిపితే 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అవుతుంది. అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా అదే స్థాయిలో పనిచేశారు. టోటల్గా 40 ఇయర్స్ ఇండస్ట్రీ. అయితే ఆయన జీవితంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రెగ్యులర్ టైంలో కూడా పెట్టాల్సి రావడం ఇప్పుడేననుకుంటా. ఎందుకంటే సాధారణంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు పెడతారు? ఎలక్షన్స్కి ముందు వచ్చేటప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. అంటే 3-4 నెలల కోసం పెడతారు. వైసీపీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది. కేంద్రంలో మోడీ సర్కార్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది. అంటే ఓట్ ఆన్ అకౌంట్ ఈ 4 నెలలకి జమా పద్దులు వరకు మాత్రమే. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నటువంటి క్లారిటీ లేదు. ఆదాయ వనరులు ఏమున్నాయి, ఎంత వస్తాయి, అప్పు ఎంత, యాక్చువల్గా సెప్టెంబర్ అక్టోబర్ కల్లా అప్పులకు సంబంధించిన పరిమితి ముగిసిపోతుంది. ఇప్పుడు వాట్ నెక్స్ట్, తర్వాత డబ్బులు ఎలాగా, అలాగే అప్పుల పరంగా ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ అప్పులకు కూడా లిమిట్ అయిపోయే పరిస్థితుల్లో కేంద్రం కనుక 3.5% ఎఫ్ఆర్బిఎంకి ఒప్పుకుంటే అదనంగా వస్తుంది, లేదు అంటే కనుక సమస్య అవుతుంది. కాబట్టి అది ఎట్లాగా, ఇక కార్పొరేషన్లని తాకట్టు పెట్టడం ఇట్లాంటివన్నీ ఆల్రెడీ జరిగిపోయినాయి. ఆస్తులు తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం. ఇప్పుడు వాటిల్లో ఎలాంటి వనరులు తయారు చేయాలి అన్నది ఇప్పుడు బాబు సర్కార్ ముందున్నటువంటి అతిపెద్దదైనటువంటి ప్రశ్న. దానికి తోడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా జనరల్ బడ్జెట్ అయితే ఏం కావాలి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు, మహిళలకి అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి తలా 1500 రూపాయల డబ్బులు, అట్లాగే రైతులకి 20,000 రూపాయలు, అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు, ఇవన్నిటి బడ్జెట్లో చూపించాల్సి ఉంటుంది. సూపర్ 6 పథకాలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. నవరత్నాలు జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదే అమల్లోకి తీసుకొచ్చేశాడు. పెన్షన్ పరంగా అయితే చంద్రబాబు గారు ఇప్పటికే లైన్లోకి తీసుకొచ్చేశారు. బట్ ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన సూపర్ 6 బడ్జెట్లో పెట్టాల్సి ఉంది. అన్న క్యాంటీన్లని ఆల్రెడీ పెట్టబోతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు అది బడ్జెట్లో పెట్టాలి అంటే డబ్బులు చూసుకోవాలి. అక్కడ డబ్బుల పరంగా అయితే కనుక ఇంతకుముందే మనం మాట్లాడుకున్న డబ్బుల పరంగా ఇబ్బంది ఉంది. అందుకనినే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇంకొక 2 నెలలకో 4 నెలలకో పొడిగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాతన పూర్తి బడ్జెట్ అంటే ఈలోపుగా ఈ నెలాఖరికి నిర్మలా సీతారామన్ గారికి సంబంధించి కేంద్ర బడ్జెట్ వచ్చేస్తుంది. కేంద్ర బడ్జెట్ వచ్చాక ఆల్రెడీ మన చంద్రబాబు గారు వెళ్ళొచ్చారు కాబట్టి ఎలకేషన్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది లెక్క తేలుతుంది. మనకి ఆంధ్రాకి ఏమేమి వస్తాయి అన్నటువంటిది, అలాగే కేంద్ర పథకాలు ఏంటి, ఆ పథకాలకి రాష్ట్రానికి వచ్చేటటువంటిది ఎంత తేలుతుంది. కాబట్టి అది లెక్క చూసుకుని అయితే వచ్చే నెలలో పెట్టేయచ్చు బడ్జెట్. కాబట్టి ఈ నెలలోనే బడ్జెట్ మీటింగ్ జరుగుతున్నది కాబట్టి ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఒక 2 నెలలకో 4 నెలలకో పెట్టి ఆ తర్వాత సెట్ చేసుకోవాలనుకుంటారు. మంచి ఆలోచన. ఎందుకంటే ఒక స్పష్టత వస్తుంది. ప్రజల కోరికలు తీర్చాలి, హామీలు నెరవేర్చాలి, అదే సందర్భంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారి తన జీవితంలో ఈ పరిస్థితి, అది జగన్ చేసిన ఆర్థిక అస్తవ్యస్తతే కారణమని తెలుగుదేశం అంటుంది. పాలన అనుభవం ఉండి కూడా ఇక్కడ హామీలు శక్తికి మించి ఇవ్వడం వలన ఇలాంటి పని జరిగిందని వైసీపీ అంటుంది. ఏది ఏమైనా ఫస్ట్ టైం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎక్స్టెన్షన్ అన్నటువంటి జరుగుతుంది.